Hello, welcome to your favorite program, Sujan Media Real City. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. పాపులర్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్న వాసవి గ్రూప్ చక్కని టీం వర్క్, మెరుగైన ప్రమాణాలు, పటిష్టమైన నిర్మాణాలతో రియాలిటీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి విజనరీ డైరెక్షన్ లో దాదాపు 3 దశాబ్దాలుగా కొనుగోలుదారుల మనసులు గెలుచుకుంటూనే ఉంది వాసవి గ్రూప్. అఫోర్డబుల్ ప్రైజెస్ లో ప్రాపర్టీస్ ను అందించే సంస్థగా పేరు తెచ్చుకున్న వాసవి గ్రూప్ చెప్పిన సమయంలోగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేస్తోంది. నిజాయితీకి నిలువుటద్దంలా నిలుస్తూ పటిష్టమైన నిర్మాణాలతో, అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికలతో పటిష్ట నిర్మాణాలు, విశాలమైన గృహ సముదాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. ఓవైపు కస్టమర్లను మెప్పించేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తూనే మరోవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పరుగులు తీయిస్తూ కస్టమర్లకు ఇచ్చిన మాటను పక్కాగా నిలబెట్టుకుంటోంది వాసవి గ్రూప్. కొంపెల్లి సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో వాసవి నందనం ప్రాజెక్టును ఎంతో అద్భుతంగా, అందంగా ముస్తాబు చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 5 బ్లాకుల్లో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టులో 1235 ఎస్ఎఫ్టీ నుంచి 2010 ఎస్ఎఫ్టీల్లో మొత్తం 420 యూనిట్లు, 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. 20,000 ఎస్ఎఫ్టీల్లో నిర్మించనున్న క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా నిలవనుంది. Vasavi Nandanam at Suchitra Circle. It's an extent of 4 acres, 18 guntas, 421 units with 10 floors building with high amenities coming. It is a very near to recently announced IT hub at Kompalli. నార్త్ హైదరాబాద్లో మేము ప్రారంభించిన ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. కంటిన్యూషన్గా మా పైప్ లైన్లో నార్త్ హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్గా మేము లాంచ్ చేస్తున్నాము. వెరీ హై ఎమ్యూనిటీస్ విత్ లోయెస్ట్ కాస్ట్ 4,999లోనే మేము ఆఫర్ చేస్తున్నాము. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఒక కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం కస్టమర్స్కు. ఈ ఆఫర్ అందరూ ఉపయోగించుకొని ఈ ధరలో అందరూ ప్లాట్లు కైవసం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఈరోజు సిచ్యువేషన్ చూస్తే కనుక సికింద్రాబాద్లో ఇట్స్ ఆల్ క్యాటస్ట్రోఫిక్ అనమాట. ఎక్కడ చూసినా కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ట్రబుల్స్తోని పీపుల్ ఇబ్బంది పడుతున్నారు, ఫెసిలిటీస్ లేక. సో ఈ న్యూలీ అనౌన్స్డ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రకారంగా నార్త్ హైదరాబాద్ కూడా అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమేణా ఐటీ టవర్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రీసెంట్గా కొంపల్లిలో. ఈ కొంపల్లి ఐటీ టవర్స్కు అతి చేరువలో వాసవి నందనం అన్న ప్రాజెక్టు గొప్ప ప్రారంభోత్సవం చేసుకున్నాము. అండ్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే ఈ న్యూ ఐటీ టవర్స్కు జస్ట్ 10 minutes అవే. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే సికింద్రాబాద్లో అండ్ అల్వాల్లో అండ్ ముఖ్యంగా ఇటు బోయిన్పల్లిలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా అక్కడ ఎటువంటి కమ్యూనిటీ లివింగ్ లాంటివి ఎటువంటి అవకాశం లేదు. సో ప్రాజెక్ట్స్ ల్యాండ్ అవైలబిలిటీ అక్కడ లేని కారణంగా ఇట్ సైడ్ ప్రాజెక్ట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న కారణంగా లాట్ ఆఫ్ పీపుల్ కెన్ ఆప్ట్ టు మూవ్ దిస్ సైడ్ అన్నమాట. రియాలిటీ రంగంలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత చంద్రశేఖర్ గారి రూటే సెపరేట్. భవిష్యత్తులో చక్కని రిటర్న్స్ అందించేలా ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేస్తూ కస్టమర్లకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగిపోతున్నారు చంద్రశేఖర్ గారు. డిటిసిపి అప్రూవల్స్ తో పలు లేఅవుట్ ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. బిజీ షెడ్యూల్ తో పాటు కాలుష్యంతో సతమతమవుతున్న వారికి స్వర్గసీమ ప్రాజెక్ట్స్ చక్కని రిక్రియేషన్ ప్లేస్ గా చెప్పవచ్చు. సంస్థ ప్రాజెక్టుల విషయానికి వస్తే షాద్ నగర్ కు సమీపంలోని బూర్గుల్లా గ్రామంలో సిరుల సీమ 1 ప్రాజెక్ట్ ను అత్యంత సుందరంగా డెవలప్ చేసింది స్వర్గసీమ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులపై పూర్తి వివరాలు కంపెనీ అధినేత చంద్రశేఖర్ గారి ద్వారా తెలుసుకుందాం. రియాలిటీ రంగంలో నయా సంచలనం స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దేశంలో అత్యున్నత స్థాయిలో నిలవాలనుకునే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించారు స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ అధినేత చంద్రశేఖర్ గారు. మీ పెట్టుబడులకు చక్కని రిటర్న్స్ అందించే సిరులసీమగా మార్చేలా స్వర్గసీమ సంస్థను ఆయన తీర్చిదిద్దారు. సామాన్యుడిని సైతం కోటీశ్వరుడిని చేసేలా తమ వెంచర్ను డెవలప్ చేస్తోంది స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.
సార్, మీరు మీ యాడ్లో రియల్ ఎస్టేట్ పార్ట్నర్ అంటున్నారు కదా, ఎందుకు? ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మమ్మల్ని నమ్మి పెడుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు భాగస్వాములు అనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ పార్ట్నర్ అనడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ పార్ట్నర్ అనంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం. మా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళు నేను పార్ట్నర్లాను, ఇంకో మాట చెప్పాలంటే ఇన్వెస్టర్ మాకన్నా ఇంపార్టెంట్ పర్సన్ గాను ఫీల్ అవుతాను నేను. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ డబ్బుకి నేను జవాబుదారి కాబట్టి నేను మీ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ అని చెప్తున్నాను. మేము డెవలప్ చేసిన వెంచర్స్ కానీ మా డెవలప్మెంట్స్ కానీ చూస్తే నేను ఆ మాట అనడంలో ఔచిత్యం ఏంటో మీకు అర్థమవుతుంది, మీకు బోధపడుతుంది. ప్రధానంగా మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 3 లాభాలు ఉన్నాయి, కాదు 33 లాభాలు ఉన్నాయి. ఏంటంటే ప్రధానమైన లాభాలు 3 ఏంటంటే, ఒకటి అప్రూవ్డ్ లేఅవుట్ లో మీరు ప్రాపర్టీ తీసుకుంటారు, అంటే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో ప్లాట్ కొనుక్కుంటారు. మొదటి ప్రాఫిట్ అది. రెండోది ఏంటంటే మేము పెంచే శ్రీగంధం చెట్ల ద్వారా మీకు భవిష్యత్తులో ఆదాయం దొరుకుతుంది. ఆట విడుపుగా మీరు ఎప్పుడైనా రిసార్ట్కి వెళ్ళాలనుకుంటే మీకు ఆ రిసార్ట్ సదుపాయం కూడా మేము ఇస్తున్నాం. ఒక చిన్న పెట్టుబడితో ఈ 3 లాభాలు మీకు దొరుకుతాయి. వేగంగా డెవలప్ అవుతోన్న బెంగళూరు హైవేలోని షాద్నగర్ లో సిరులసీమ 1 పేరుతో ప్రాజెక్టును డెవలప్ చేసింది స్వర్గసీమ గ్రూప్. అలాగే స్వర్గసీమ గ్రూప్ చేపడుతోన్న మరో ప్రాజెక్టు సిరులసీమ 2 బాల్నగర్ కు సమీపంలోని తిమ్మలాపూర్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న సిరులసీమ 2 ప్రాజెక్టు హైలైట్స్ విషయానికొస్తే, స్వచ్ఛమైన గాలి, కాలుష్యం లేని నీటితో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలను కొనుగోలు చేయొచ్చు. మా వెంచర్లో ఇమ్యూనిటీస్ గురించి చెప్పాలంటే, మీరు ఎంటర్ అవుతూనే అద్భుతమైన గేట్ ఉంటుంది, చుట్టూ రాతి కాంపౌండ్ వాల్ ఉంటుంది. లోపలికి అడుగు పెడితే అద్భుతంగా గొప్ప గొప్ప మొక్కలు, అంటే దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన రకరకాల ఫల పుష్ప జాతుల మొక్కలు చాలా ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వస్తేనేమన్నా గోశాల ఉంటుంది, ఆ తర్వాత గెస్ట్ హౌస్, ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే అవును నిజమా స్వర్గానికి వచ్చాం అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. నేను ఇలా చెప్తున్నాను అతిశయోక్తి కాదు, నిజంగా అంత గొప్పగా ఉంటుంది. లోపల ఈ మొక్కల సంరక్షణ కానివ్వండి, నీటి కొలనులు కానివ్వండి, ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్, అలాగే వాటర్ స్టోరేజ్ పాండ్స్ ఉన్నాయి, అద్భుతమైన పార్కు, మధ్యలో గజీబు. టెర్రస్ మీదకి వెళ్తే మా గెస్ట్ హౌస్ లో సాయంత్రం అక్కడ గడపడం ఒక మధురానుభూతి. చుట్టూ వాతావరణం, మధ్యలో మనం ఎన్నో చెట్ల మధ్య, అంటే సుమారుగా ఈ వెంచర్ లో ఈ 42 ఎకరాల ప్రాంగణంలో ఒక 20,000 చెట్లు ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. ఇది మాటల్లో చెప్తే మీకు అర్థమయ్యేది కాదు, ఆ మధురానుభూతి ప్రతి అడుగులోనూ సమున్నత ప్రమాణాలు పాటించినప్పుడే ది బెస్ట్ అనే టైటిల్ సొంతమవుతుంది. సరిగ్గా ఈ పదం స్వర్ణ విహార్ గ్రూప్ అధినేత లయన్ సాయి వెంకట్ గారికి చక్కగా సరిపోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ సర్కిల్లో ఎంతో సుపరిచితమైన లయన్ సాయి వెంకట్ గారు 2008లో స్వర్ణ విహార్ గ్రూప్ ను ప్రారంభించి రియల్ ఎస్టేట్ రంగంలోనూ అతి తక్కువ సమయంలోనే చక్కని పేరును సంపాదించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కు సమీపంలోని రాయ్కల్లో స్వర్ణ విహార్ సంస్థ డెవలప్ చేస్తున్న మరో కొత్త ప్రాజెక్ట్ ఎలైట్ వ్యాలీ ఏప్రిల్ 3వ తేదీన ఘనంగా లాంచ్ చేస్తున్నారు. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా స్వర్ణ విహార్ పలు ఆఫర్స్ ను ప్రకటించింది. ఐటీ, ఫార్మా, పలు ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు మరెన్నో డెవలప్మెంట్స్ తో షాద్నగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రాపర్టీస్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. షాద్నగర్ లో స్వర్ణ విహార్ గ్రూప్ ప్రెస్టీజియస్ గా చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ ఎలైట్ వ్యాలీ ఏప్రిల్ 3న ఈ ప్రాజెక్టు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇనాగ్రల్ ఆఫర్ కింద సంస్థ సరికొత్త ఆఫర్ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. రియల్ సిటీ ప్రేక్షకులకి నమస్సుమాంజలి. నేను గతంలో ఎన్నో వెంచర్లు వేయడం జరిగింది. మ్యాంగో గార్డెన్ రిసార్ట్స్ కానీ, ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్, అదేవిధంగా రెసిడెన్షియల్ లేఅవుట్ వేస్తూ, ఈ లేఅవుట్స్ వల్ల కేవలం ప్లాట్లు మాత్రమే ఉండడం, దానికి వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటేనే ఆ భూమికి విలువ వస్తుందనే ఉద్దేశంలో ఆ రోజు ప్రారంభిస్తే మాకు 3 కరోనాలు వచ్చాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. నేను అమ్మిన రేటుకి దాదాపు 10 నుంచి 15 లక్షలు ఒక ఇల్లు మీద నాకు నష్టం వచ్చింది. అయినప్పటికీ ఏ కస్టమర్ని మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అడగకుండా, నష్టం వచ్చినా సరే ఫ్యూచర్ లో మా కస్టమరే నా బ్రాండ్ అనుకునే విధంగా ఇచ్చాం. ముఖ్యంగా ఈ యొక్క వెంచర్ లైట్ వ్యాలీ హైలైట్స్ ఏంటంటే, బెంగళూరు నేషనల్ హైవే, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్న సమతామూర్తి విగ్రహము, ముచ్చింతల్, అదేవిధంగా షాద్ నగర్ బిఫోర్ రాయ్కల్ ప్లాజా వద్ద మా వెంచర్ ఎన్నో రకాలుగా డెవలప్ చేసి మీ ముందుకు వస్తున్నాం. డిటిసిపి లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్తో పాటు అండ్ రేరా అనుమతితో రూల్స్ని పాటించడం చాలా కష్టమని చాలామంది రేరా సర్టిఫికేట్ తీసుకోరు. బట్ నేను రేరా సర్టిఫికేట్ కూడా తీసుకొని అప్పుడే బిజినెస్ చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నేను
భూమిని నమ్ముకున్న వ్యక్తిని. ఈ రోజు కాకపోతే రేపు అమ్మొచ్చు, కానీ తొందరపడిపోయి ఏదో అమ్మేశాము మళ్ళీ కస్టమర్స్ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంలో ఎలైట్ వ్యాలీతో మీ ముందుకు వస్తున్నాను. ఎలైట్ వ్యాలీ కూడా అన్ని డెవలప్మెంట్ చేస్తూ నా జీవిత లక్ష్యం ఏదైతుందో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణమే నా జీవిత లక్ష్యం. అది త్వరలో ప్రారంభించబోతున్నాను. ఎలైట్ వ్యాలీని ఏప్రిల్ 3వ తేదీన గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాం. లాంచింగ్ ఆఫర్ ఈ ప్లాట్ ఈ విల్లా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ 50 గ్రాముల బంగారం, 147 గజాలు, 1600 స్క్వేర్ ఫీట్ కస్టమైజ్డ్ డూప్లెక్స్ విల్లాని కేవలం 49 లక్షలకి డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రిప్లెక్స్ విల్లాని 75 లక్షలకి డిజైన్ చేయడం జరిగింది. మంచి వాతావరణం, ఫుల్ వాటర్ ఉంది, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రేపు ఉగాది సందర్భంగా 3వ తేదీన ప్రారంభిస్తున్నాం. మరి ఈ ప్రారంభోత్సవ ఆఫర్, బంపర్ ఆఫర్ని మీరు కూడా తీసుకోవాలి. ఎలైట్ వ్యాలీ లాంచింగ్ రండి, బుక్ చేసుకోండి, బంగారం ఆఫర్ తీసుకోండి. నమస్కారం. 16 సంవత్సరాల క్రితం ప్రారంభమైన గిరిదారి సంస్థ అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగాల్లో లీడింగ్ ఆర్గనైజేషన్ గా ఎదిగింది. విల్లాలు, అపార్ట్మెంట్స్, విల్లా ప్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ ను చేపడుతున్న ఈ సంస్థ ప్రస్తుతం గ్రీనరీ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పోస్ట్ కోవిడ్ తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరగడంతో ఆ పరిస్థితిని ముందే ఊహించిన గిరిదారి సంస్థ పలు గ్రీనరీ ప్రాజెక్టులను సిద్ధం చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో అందరికీ సుపరిచితమైన సంస్థగా మారిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ కస్టమర్లకు సమున్నత సేవలందిస్తోంది. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హాయ్ అండి. హలో అండి. సో ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఆల్రెడీ హైదరాబాద్తో పాటు మా ఆకాంక్ష కూడా ఒకటి ఏంటంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఆలోచన. దాంతోపాటు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో పెద్ద మొత్తంలో ఎక్స్టెండ్ కాకుండా 25 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ అందియాలనేది మా ఒక ఆలోచనతో మేము ప్రతి జిల్లాలో మేము ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాం. గిరిదారి కన్స్ట్రక్షన్ 100% గ్రీనరీకి మేము ఫస్ట్ వాల్యూ ఇస్తాం. ప్రతి వెంచర్లో సమ్ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ మేము నాటడం జరుగుతుంది. ఏ సైడ్ చూసుకున్నా ఫస్ట్ గ్రీనరీకి వాల్యూ ఇస్తాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మొన్న కూడా చూసినాం, కరోనా వచ్చేసి అంత ప్రాబ్లం అయినా కానీ తెలంగాణ మటుకు అంత ఎఫెక్ట్ కాలేకపోవడం కారణం ఓన్లీ ఆక్సిజన్. ఇక్కడ ఉన్న క్లైమేట్, ఇక్కడ ఉన్న వాతావరణమే మనం రక్షించింది కాబట్టి డెఫినెట్గా చెట్లను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటే డెఫినెట్గా చెట్లు నాటుకోండి. ఆ చెట్లే మనం రక్షిస్తాయి. పరిశుభ్రం, పచ్చదనం అనేది మెయిన్ మా కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉంటే క్వాలిటీ లైఫ్ అనేది అక్కడి నుంచే వస్తుంది మనకు. కాబట్టి ఎక్కడ వెంచర్ చేసుకున్నా డెఫినెట్గా మేము గ్రీనరీకి మటుకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సంస్థ న్యూ లాంచింగ్స్ విషయానికి వస్తే ఇవాళ మహబూబ్ నగర్ లో గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి రియాలిటీ రంగ ప్రముఖులు, గిరిదారి సంస్థ సిబ్బంది హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టును ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోంది గిరిధారి సంస్థ. ఈ నెల 27న లాంచ్ కానున్న ఈ ప్రాజెక్టుపై ఎన్నో అంచనాలున్నాయి. మహబూబ్ నగర్ లోని ప్రైమ్ ఏరియాలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్టు మేము చేపట్టినాం. యాక్చువల్లీ ప్రీమియం విల్లా ప్లాట్లో సేల్ చేయాలనే ఉద్దేశం మీద దట్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేసాం. బై మా కస్టమర్ల ఆదేశం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు కొందరు హౌసెస్ బుక్ చేసుకున్నారు, కొందరు అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది షార్ట్లీ మేము చేయబోతున్నాం. ఆ ఏరియా కూడా చాలా మంచి ఏరియా, చాలా బ్యూటిఫుల్ ఏరియా. Mehboob Nagar is no more Mehboob Nagar. It has come under MUDA, MUDA, Mehboob Nagar Urban Development Authority. And as you know, that government is coming up with so many initiatives of small scale, mid scale and high scale industries. You will see a lot of employment growing in. You will see a lot more communities we develop and give the happy customers. We have introduced the next, redefine the lifestyle and introduce the grand gated communities to Mehboob Nagar. We are also introducing gated community luxury apartments in Mehboob Nagar. We almost have permissions closely in hand.
నాణ్యతలో భరోసా, విశ్వసనీయతకు ప్రతిరూపంతో సొంత ఇంటి కలను సాకారం చేస్తోంది మిర్చి డెవలపర్స్. దీంతో అతి తక్కువ సమయంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుని ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్న మిర్చి డెవలపర్స్ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వెనిస్ సిటీ, ఇటలీలోని వెనిస్ నగరాన్ని ఆదర్శంగా తీసుకుని సకల సదుపాయాలతో రింగ్ రోడ్ ను ఆనుకుని 247 లగ్జరీ విల్లాస్ ను నిర్మిస్తోంది. మిగతా వారు గ్రాఫిక్స్ లో విల్లాలను చూపించి విల్లాలను సేల్ చేస్తూ ఉంటారు. కానీ మిర్చి డెవలపర్స్ వారి ప్రత్యేకత ఏంటంటే మోడల్ విల్లాను నిర్మించి అందమైన ఇంటీరియర్స్ తో సహా మోడల్ విల్లాను కస్టమర్ కు చూపించి రేపు వాళ్ళు కొనుగోలు చేసే విల్లా ఎలా ఉంటుందో చూపించి మరీ సేల్ చేస్తున్నారు. పటాన్ చెరువుకు సమీపంలోని పాటి కొల్లూరులో మిర్చి డెవలపర్స్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్ట్ వెనిస్ సిటీ. హెచ్ఎండిఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును 19 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్సీసీ ఫ్రేమ్ తో గ్రౌండ్ అండ్ అప్పర్ 1 ఫ్లోర్ల నిర్మాణం, 6 to 8 ఇంచెస్ ఎక్స్టర్నల్ వాల్, 4x4 ఇంచెస్ ఇంటర్నల్ వాల్ నిర్మాణం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కు కోట్ ప్లాస్టరింగ్, నాణ్యమైన డోర్స్, డోర్ ఫ్రేమ్ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకతలుగా ఉన్నాయి. హలో సార్, వెనిస్ సిటీ ఈ నేమ్ అనేది ఎలా పెట్టారు సార్? చాలా డిఫరెంట్గా వచ్చింది. అంటే ఇటలీలో పురాతనమైన సిటీ, బాగా అందమైన సిటీ, దానికోసమని అలా రావాలని మన వెంచర్ కూడా, అందుకని వెనిస్ సిటీ అని పెట్టాం. విల్లాస్ ఇప్పుడు మనకు హైదరాబాద్ టోటల్ ఓవరాల్గా చూసుకుంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు. సో వేరే ప్రాజెక్ట్లో కాకుండా ఎందుకు వెనిస్ సిటీలోనే తీసుకోవాలి? పైల్స్ ఫౌండేషన్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ చేసింది మేమే ఫస్ట్. పైల్స్ ఫౌండేషన్ అన్నమాట. అంటే మేము ఒక 20 feet లోపల నుంచి పైల్స్ వేసుకుంటూ వచ్చి బడ్జెట్ విల్లాలో మేమే ముందు స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇంత బడ్జెట్ విల్లాలో ఒక బెడ్రూమ్కి వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నాం. కొత్త కొత్త డిజైన్తో వెరైటీగా ఒక 500 యార్డ్స్లో ఉండే ఇల్లు మేము ఓన్లీ 165, 183లో ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు అందరూ కూడా గ్రాఫిక్స్ చూపించేసి వర్చువల్ వీడియోస్ చూపించేసి విల్లాస్ చేస్తున్న ఈ టైంలో మేము బిగినింగ్లోనే ఒక బోత్ మోడల్ విల్లాస్ కంప్లీట్గా డెవలప్ చేసి నిర్మించి దాంట్లో కంప్లీట్ ఇంటీరియర్స్ బ్యూటిఫుల్గా పెట్టేసి ఒక పర్సన్ ఫస్ట్ టైం ఒక విల్లా కొంటున్నా కూడా మా ఇల్లు ఇలా ఉండబోతుంది అని ఒక లైవ్లీగా ఫీల్ అయ్యే విధంగా చేయడం వల్ల కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్లో కొనుక్కోబోయే ఇల్లు ఎలా ఉంటుందో వాళ్ళు చూసుకొని ఒక సంతోషంతో బుక్ చేసుకొని వెళ్తున్నారు. మా మిర్చి డెవలపర్స్ వెనిస్ సిటీ ఫెసిలిటీస్ వస్తే మనము విశాలంగా 40 feet రోడ్స్ అండ్ 30 feet కంప్లీట్గా మనము కాంక్రీట్ రోడ్స్ ఇస్తున్నాం. ఈ బ్లాక్ టాప్ రోడ్స్ కూడా కొద్దిగా మెయింటెనెన్స్ ఉండడం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవి పాడైపోవడం జరగకుండా మనం ఒక స్టాండర్డ్గా ఉండాలని సీసీ రోడ్స్ ఇస్తున్నాం. ఈవెన్ చిల్డ్రన్స్ వాళ్ళకి విశాలమైన పార్క్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎటువంటి ఫెసిలిటీ కావాలని కూడా కాంప్రమైజ్ కాకుండా వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, ప్రశాంతమైన వాతావరణంలో ఆల్రెడీ ఈ పర్టికులర్ లొకేషన్లోనే అసలు కాలుష్య రహితమైనటువంటి ప్లేస్ ఇది. ఇక మిర్చి డెవలపర్స్ కార్పొరేట్ ఆఫీస్ ఇప్పుడు సిటీ సెంటర్లోకి వచ్చేసింది. కొత్త కార్పొరేట్ ఆఫీస్ను హైదరాబాద్ హైటెక్స్ ఆర్చ్కు ఎదురుగా ప్రారంభించారు. బెస్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ నుంచి కోరుకుంటే ఈ సెగ్మెంట్ లో ఎల్లప్పుడూ టాప్ పొజిషన్ లో ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ది బెస్ట్ రియాలిటీ ఆర్గనైజేషన్ రాగమయూరి బిల్డర్స్. రియాలిటీ రంగంలో అగ్రశ్రేణి బిల్డర్ గా ఉన్న కేజే రెడ్డి గారు ప్రస్తుతం విద్యావేత్తగా మారారు. ఎడ్యుకేషన్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను మయూరి గ్రీన్ హిల్స్ లో స్థాపించారు. ఇటీవల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా కర్నూలు రేంజ్ ఐజీ వెంకట్రామిరెడ్డి గారు హాజరయ్యారు. ఇటీవల కర్నూలులోని మయూరి గ్రీన్ హిల్స్ లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. విద్యారంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ వసతులను చూసి విద్యపై ఎంతో మక్కువ ఉన్న రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారిని పొగడ్తలతో ముంచెత్తారు. I really appreciate the good fortune of children of today and Karnool having such institutions of excellence, and I congratulate and my best wishes to Mr. KJ Reddy
for establishing such an institution in Kurnool town. I take this opportunity to wish Delhi Public School Kurnool a very grand, successful future. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూలులో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ జరిగింది. బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరు పేరెంట్స్ పిల్లలు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారనే సంతోషం పేరెంట్స్ కి చాలా ఉంది. అలాగే యాటిట్యూడ్, పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి యాటిట్యూడ్ ఉండాలా, అలాగే వాల్యూస్ ఉండాలా, ఎథిక్స్ ఉండాలి. ఈ 4 వాటి మీద ముఖ్యమైన కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ రోజు మనం ఉద్యోగం రావాలంటే కూడా ఆ కాంపిటీషన్ మనం అందరం చూస్తున్నాము. ఇంకా ఈ పిల్లల భవిష్యత్తు 20 సంవత్సరాల తర్వాత చూడాలా. ఆ రోజు ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఆ రోజు ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, ఎవరికైతే మంచి యాటిట్యూడ్ ఉంటుందో, ఎవరికైతే వాల్యూస్ ఎథిక్స్ ఉంటాయో వాళ్ళే జీవితంలో స్థిరపడగలరు. మీ పిల్లల భవిష్యత్తు భరోసా మాది. ఈ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెట్టినప్పుడు చాలా భయం ఉండింది, కర్నూలులో మనకు స్టూడెంట్స్ ఎట్లా వస్తారో ఏం కథ అని చెప్పేసి. ఈ రోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. స్కూల్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. లాస్ట్ ఇయర్ మన కరోనా ఉన్నా కూడా బ్రహ్మాండమైన అడ్మిషన్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం చాలా ఫ్లో ఉంది. ఈ సంవత్సరం మేము అనుకున్న టార్గెట్ కూడా అందరు స్టూడెంట్స్ ఫుల్ఫిల్ అవుతున్నారు. మాకు కర్నూలు నుంచి బెస్ట్ సిటిజన్స్ ని తయారు చేయాలా, వరల్డ్ క్లాస్ సిటిజన్స్ తయారు చేయాలనే కోరికతోనే ఈ స్కూల్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాము అని పేరెంట్స్ అందరికి కూడా భరోసా ఇస్తున్నాను. చెప్పిన సమయంలోగా ప్రాపర్టీస్ ను హ్యాండ్ ఓవర్ చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది రాకీ అవెన్యూస్. అతి త్వరలోనే కస్టమర్లకు ప్రాపర్టీస్ ను హ్యాండ్ ఓవర్ చేసేందుకు అన్ని హంగులతో తుది మెరుగులు దిద్దుకుంటోంది ఈ సంస్థ. రాజమండ్రిలోనే అతిపెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చంద్రికా విలాసిని అతి త్వరలోనే పూర్తి కాబోతోంది. ఇక రాబోయే తరాలకు కూడా పచ్చని పరిసరాల్లో నివసించే విధంగా కంఫర్టబుల్ లివింగ్ ఫీచర్స్ తో గన్నవరం పరిసర ప్రాంతంలో చంద్రికా అయోధ్య ముస్తాబోతోంది. ఇక రాజమండ్రిలో చంద్రికా అవంతిక ప్రాజెక్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తోంది రాకీ అవెన్యూస్. చక్కని గ్రీనరీతో ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ప్రాజెక్టులను చేపడుతూ బెస్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు తెచ్చుకుంది రాకీ అవెన్యూస్. రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న రాకీ అవెన్యూస్ రాజమండ్రితో పాటు డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. రాజమండ్రిలోనే అతిపెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చంద్రికా విలాసిని మరో 2 నెలల్లో పూర్తి కాబోతోంది. ఏపీ రేరా, డిటిసిపి, గూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయిన చంద్రికా విలాసిని ఎన్నో ఎమ్యూనిటీస్ తో అతి సుందరంగా తీర్చిదిద్దింది రాకీ అవెన్యూస్. మీరు ఈ స్థాయిలో రీచ్ అయ్యారు, ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేసుకున్నారు. ఎంతవరకు అచీవ్ చేశారు అనుకుంటున్నారు మీ టార్గెట్ ని? అచీవ్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఇక్కడ నుండి బెంగళూరు వరకు గుర్రం ప్రయాణం చేసుకుంటూ వెళ్తే, సో ఈ గుంటూరు దగ్గరికి వెళ్ళి ఆగాము అనుకో, అక్కడ 1/2 అవర్ ఆగిపోతాము అనుకో, మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడు సవారీ చేస్తూనే ఉండాలండి. ఇది రియల్ ఎస్టేట్ అనేది కూడా మనం ఆఖరి ఊపిరి మట్ల కలిసిపోయే వరకు చేస్తూనే ఉండాలా అనేది నాకు కల అండి. అంటే మీరు అన్నట్టుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ప్రజలకి చిన్న ఖర్చుతో పెద్ద ఇల్లు ఇచ్చే వరకు కూడా మీరు ఇది కొనసాగిస్తూనే ఉంటారు. చాలా మంది అండి అవమానాలు, అపమానాలు, సంతోషాలు, పూలు వర్షం కురిసినట్లుంటాయి వాళ్ళ ప్రశంసలు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఒక్కొక్క రాయి కూడా పడుతూ ఉంటాయి. ఆ రాయిని కూడా క్యాచ్ పట్టుకొని కోట కట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు 480 ప్లాట్లు ఆల్రెడీ అవంతిక నేను డెలివరీ చేశానండి. దాంట్లో ఆల్రెడీ 480 మందిలో అందరూ హ్యాపీగా ఎగిరి గంతులు వేస్తున్నారండి. ఈ భూప్రపంచంలో 800 కోట్ల జనాభాలో ఏ 2 వ్యక్తులు ఒకలాగుండరు, ఏ 2 ఆలోచనలు ఒకలాగా ఉండదు కదా. సో మనం ఎవరో ఒక్కరు ఏదో అన్నారు అనేసి మనం ఈ మధ్యతరగతి ప్రజలకి ఇళ్ళు ఇచ్చే ఆలోచనలు మానుకోవాలి అనేది నా ఉద్దేశం కాదండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.